భువనగిరి లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశం శుక్రవారం భువనగిరిలో నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ను ముఖ్యమంత్రి అని సంబోధించడం కలకలం రేపింది. అనంతరం రాజగోపాల్ ఆ వ్యాఖ్యలను వివరణ ఇచ్చారు. నా నాలుకపై నల్లటి మచ్చలు ఉన్నాయి. నేను ఏమంటే అది జరిగి తీరుతోంది. ఈ విషయాన్ని మా అమ్మ చెప్పింది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి తప్పక అవుతారు అని రాజగోపాల్ రెడ్డి చెప్పడంతో చర్చనీయాంశంగా మారింది. భువనగిరి సమావేశంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. రేవంత్ రెడ్డి స్థానంపై నల్గొండ నాయకులు కన్నేశారని అర్థమవుతోంది. గతంలోని ముఖ్యమంత్రి స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీపడిన విషయం తెలిసిందే. కాకపోతే ఆ సమయంలో అవకాశం లభించలేదు. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా ఎన్నికై కొన్ని నెలల్లో ఏడాది ముగియనుంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఏడాది తర్వాత ముఖ్యమంత్రిని మార్చే సంస్కృతి ఉంది. దీంతో నల్గొండ నాయకులు ముఖ్యమంత్రి పీఠం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాలనలో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమవుతుండటంతో పార్టీకి చెడ్డ పేరు లభిస్తుందనే చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా రేవంత్ పాలనపై సదాభిప్రాయం లేదు. అతడిని కొనసాగిస్తే భవిష్యత్తులో చాలా ప్రమాదం పొంచి ఉందనే భయాందోళన పార్టీ నాయకుల్లో ఏర్పడింది. 6 గ్యారెంటీలు, రుణమాఫీ పాలనపై రేవంత్ తన ముద్ర వేయకపోవడంతో అతడిని దించేయాలనే డిమాండ్ పెరుగుతోంది. రేవంత్ రెడ్డిని దించేసి సీనియర్ నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించుకోవాలన్న ఆలోచనలు నల్గొండ నాయకులు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. అందులో భాగమే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అని తెలుస్తోంది. అంతేకాకుండా తనకు మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. అయితే అతడిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు రేవంత్ సిద్ధంగా లేరని కనిపిస్తోంది. తన వినతిని పట్టించుకునే నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఏకంగా రేవంత్ని దించేయాలనే మాస్టర్ ప్లాన్ వేసినట్లు కూడా పుకార్లు వస్తున్నాయి. తమ జిల్లా వాసి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే తనకు మంత్రి పదవి అవకాశం లభిస్తుందనే ఆశాభావంతో రాజగోపాల్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఉత్తమ్ను ముఖ్యమంత్రి ప్రతిపాదన చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో భారీ పరిణామాలు ఉంటాయని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.